మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శివార గురవే నమః. గుప్త నవరాత్రుల్లో మనము మాతంగి సాధన గురించి, దశనామ స్తోత్ర సాధన గురించి తెలుసుకున్నాం. అటువంటి గుప్త నవరాత్రుల్లోనే నీల సరస్వతి సాధన కూడా ఉత్తమోత్తమైన ఫలితాలను ఇస్తుంది. ఈ నీల సరస్వతి ఎవరయ్యా అంటే, తారాదేవిని ఉపాసిస్తే ఎటువంటి శుభ ఫలితములు కలుగుతాయో ఈ నీల సరస్వతి కూడా అటువంటి శుభ ఫలితములనే ఇచ్చును. కానీ ఈ నీల సరస్వతి దేవత విద్యాధిష్టాన దేవత. అంటే మీరు ఏ వృత్తి చేయండి, ఏది చేయండి, ఎక్కడో ఒకటి ఏదో ఒక నేర్చుకోవలసినటువంటి విషయం ఉంటుంది. ఆ మెటీరియలిస్టిక్ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ నీల సరస్వతి దేవత. పిల్లలు పెద్దలు అని కాకుండా ఎవరు ఉపాసించినా అందరినీ కూడా వారి వారి రీతుల్లో అనుగ్రహిస్తుంది. ఈవిడ అనుగ్రహం చేత జ్ఞానము, ఇంతకుముందు చెప్పుకున్నాం మెటీరియలిస్టిక్ జ్ఞానము, అలాగే ఆర్థిక ఉన్నతి అన్ని రకాలుగా కూడా కలుగుతుంది. మరి గురువుగారు మీరు ఇదే ఎందుకు పెడుతున్నారు, నీల సరస్వతి మంత్రం పెట్టచ్చు కదా. నీల సరస్వతి మంత్రాన్ని ఉపాసించడానికి చాలా కఠినమైన విధానం ఉంది. అందరూ ఏదో మామూలుగా చెప్తున్నారు, కానీ ఈ నీల సరస్వతి ఉపాసన చేసిన వాడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుస్తాయి. అటువంటి మంత్రానుష్ఠానం కఠినమైంది కాబట్టి సులువుగా స్తోత్రపారాయణతో ఆ దేవతని ప్రసన్నం చేసుకున్నా కూడా ప్రసన్నం అవుతుంది. కలవు నామరూపేణ దేవతలను ఎవరైనా సరే నామరూపంలో కానీ స్తోత్రాలతో కానీ కలియుగంలో తొందరగా ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇది పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో పెడతాను. వసంత పంచమి రోజున ఓపిక ఉన్నవారు 1000 సార్లు లేదా మీ ఓపికను బట్టి పారాయణ చేయండి. అలా కాకుండా నిత్యము పారాయణ చేస్తున్నా కూడా శుభ ఫలితములు కలుగును. శుభం మీ భవ మంత్ర.